హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ బూరెలు రెసిపీ అండి. బూరెలు చేసుకోవాలి అంటే డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా శనగపప్పుని నానబెట్టి ఉడకపెట్టి గ్రైండ్ చేసుకుని ప్రాసెస్ అంతా ఎక్కువగా చేస్తూ ఉంటాం. అంత శ్రమ అనేది లేకుండా డీప్ ఫ్రైతో అస్సలు పని లేకుండా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్తో చాలా సింపుల్గా టేస్టీగా సాఫ్ట్గా చేసుకునే బూరెలు అనేవి చేసి చూపిస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కప్పు నిండుగా మినపప్పు తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. అదే కప్పుతో కప్పుకి నిండుగా రేషన్ బియ్యం తీసుకుని వేరొక గిన్నెలోకి వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటే అదే కప్పుతో బియ్యం కూడా కొలిచి తీసుకోవాలి. 2 సమానంగా తీసుకోండి. వీటిని 2 వేరువేరు గిన్నెల్లో వేసుకున్నాం కదా, వాటర్ని పోసి 3 గంటల నుంచి 4 గంటల వరకు నానబెట్టి పెట్టుకోండి. పొట్టు మినపప్పు అయితే కనీసం 4 గంటలు నానాలండి. గుళ్ళు మినపప్పు అయితే 2 నుంచి 3 గంటలు నానితే సరిపోతుంది. ఇలా వాటర్ పోసి నానబెట్టి పెట్టుకున్నాం కదా, నానిన తర్వాత బాగా కడిగిన తర్వాత చూపిస్తాను. బాగా నానిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసి పప్పు మాత్రమే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. వాటర్ అనేవి ఎక్కువగా పోయొద్దండి. పిండి అనేది దోశల పిండిలాగా జారుగా ఉండకూడదు. చాలా సాఫ్ట్గా గట్టిగా రుబ్బుకోండి. నేను చూపించినన్ని మాత్రమే వాటర్ని యాడ్ చేయండి. 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ పోస్తే సరిపోతుందండి. ఈ విధంగా పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే మిక్సీ జార్లోకి కడిగి పెట్టుకున్న బియ్యం కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. మినప్పిండి అనేది ఈ విధంగా బాగా సాఫ్ట్గా రుబ్బుకోండి. అదే జార్లోకి బియ్యం కూడా వేసుకుని 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ మాత్రమే పోసి బియ్యం కూడా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బియ్యంలో పలుకులు అనేవి ఏమీ ఉండకుండా చాలా సాఫ్ట్గా గ్రైండ్ అవ్వాలండి. అంతవరకు కూడా గ్రైండ్ చేసుకోండి. అలా నలిగిన పిండిని బియ్యపిండిని కూడా మినప్పిండిలో కలిపేసుకుని 2 కూడా బాగా గరిటెతో కలుపుకోండి. ఈ గిన్నెకు మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. బూరెలకి పై పూర్ణం అనేది పైపిండి అనేది రెడీ అయ్యింది కదా. ఇప్పుడు లోపల పూర్ణానికి స్వీట్ అనేది ప్రిపేర్ చేద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకొని ఒక కప్పుకి నిండుగా పల్లీలు తీసివేసుకోండి. బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. పల్లీలు అనేవి పచ్చిదనం అంతా లేకుండా చాలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం కొన్ని పప్పుల్ని ఇలా ప్రెస్ చేసి చూసినట్లయితే పై స్కిన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది కదా. ఈ విధంగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత పై పొట్టు అంతా కూడా తీసి ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. వీటిని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తని పిండిలాగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి. సన్నని రవ్వలాగా పలుకుల్లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా నలిగింది కదా. గ్రైండ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసినట్లయితే ఇలా పొడి పొడిగా వస్తుందండి. ఒకేసారి ఎక్కువగా గ్రైండ్ చేస్తే పప్పుల నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి ముద్దలాగా వచ్చేస్తుంది. అలా కాకుండా పలుకులుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లం తురుము తీసుకుని కళాయిలో వేసుకుని ఒక 1/4 కప్పు వరకు వాటర్ పోసి బెల్లం కరిగించండి. బెల్లం కరుగుతుంది కదా. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, అందుకే స్ట్రైనర్తో వడకట్టట్లేదు. మీరు వడగట్టాలి అనుకుంటే ఏదైనా స్ట్రైనర్తో బెల్లం సిరప్ అంతా కూడా వడగట్టి మరలా కుకింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఈ పాకంలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి అంతా కూడా వేసి గరిటెతో బాగా కలుపుదాం. ఈ బెల్లం సిరప్లోకి పిండి అంతా కూడా బాగా కలిసిపోవాలి. అంతవరకు కూడా బాగా కలుపుకుంటూ ఉడికించండి. ఫ్లేమ్ని తగ్గించి ఉడికించండి, లేదంటే అడుగున అంటుకుపోతూ స్వీట్ అనేది మాడిపోతూ ఉంటుంది. టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుందండి. ఫ్లేమ్ని తగ్గించి మాత్రమే ఉడికించండి. గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉడికిస్తూ అప్పుడప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని వేయటం వల్ల స్వీట్కి టేస్ట్ అనేది
ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా స్వీట్ అనేది కళాయి నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ స్వీట్ అనేది ముద్దలాగా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించండి. శనగపప్పుని నానబెట్టి కడిగి ఉడకపెట్టి గ్రైండ్ చేసుకొని పాకం పడుతూ ఉంటాం. శనగపప్పు బూరెల్ని ఎప్పుడు ఎక్కువగా తింటూనే ఉంటాం కదా. ఒకసారి ఈ విధంగా పల్లి బూరెలను చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. స్వీట్ అనేది బాగా ఉడుకుతుంది కదా. ఈ టైంలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని యాలకుల పొడి అంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు కలుపుకుంటూ ఉడికించండి. స్వీట్ అనేది కరెక్ట్గా ముద్దలాగా రావాలి, అంతవరకు కూడా ఉడికించండి. కొంచెంగా స్వీట్ని చేత్తో పట్టుకొని చూసినట్లయితే గట్టిగా ఉండలాగా రావాలి, అంతవరకు కూడా ఉడికించండి. స్వీట్ అనేది కరెక్ట్గా ఉడికినట్లయితే ఇలా మనం బాల్ చేసినప్పుడు కరెక్ట్గా ఉండలాగా ఫామ్ అవుతుంది. ఆ విధంగా ఉడికేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మరొకసారి చేత్తో బాగా స్వీట్ని ప్రెస్ చేసి కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ బూరెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా చాలా నచ్చుతాయి. మనం ఎప్పుడు బూరెలు చేసుకోవాలి అన్నా కూడా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇలా ఉండలన్నీ కూడా చేసి ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా. ఈ ప్లేట్ పక్కన పెట్టుకోండి. పైపిండి అనేది రెడీ అయ్యింది. లోపలి పూర్ణానికి కావాల్సిన స్వీట్ అనేది కూడా రెడీ అయ్యింది కదా. పిండిని బాగా గ్రైండ్ చేసి గిన్నెలోకి పెట్టుకున్నాం కదా. అరగంట తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా బాగా నాని ఉంటుందండి. ఇలా పొంగుతూ వస్తుంది. మీకు టైం ఉంటే 1 గంట వరకు అయినా నానబెట్టి పెట్టుకోవచ్చు. పిండి అనేది నానినట్లయితే బూరెలు అనేవి సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి, పొంగుతూ వస్తాయి. మనకి కావలసినంత పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి. బూరెలకి కావాల్సినంత పిండిని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా కలిసేంత వరకు పిండిలో బాగా కలపండి. పిండిని 1 గంట వరకు గ్రైండ్ చేసుకున్న పిండిని గంట వరకు నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి వంట సోడా వేయట్లేదండి. మీరు అప్పటికప్పుడు బూరెలు చేసుకోవాలి అంటే కొంచెంగా వంట సోడా కూడా యాడ్ చేసుకుని పిండిలో బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల పెనం పెట్టుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా ప్రతి గుంతలోనూ వేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా ఆయిల్ని పెనం మొత్తానికి అప్లై చేసుకుని మనం రుబ్బి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా ప్రతి గుంతలోనూ వేసుకుందాం. బూరెలు డీప్ ఫ్రై చేయాలి అంటే కొత్తగా వంట నేర్చుకునే పిల్లలు కళాయిలో పూర్ణాలు వేసుకోవటానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అవి చిటపటమంటూ కిచెన్ నిండా పడుతూ ఉంటాయి. అలా కాకుండా బూరెలు తినాలి అని అనిపిస్తే అప్పటికప్పుడే ఇలా మనం గుంత పొంగనాల పెనంతో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్తో మనం రుబ్బి పెట్టుకున్న దోసల పిండితో చాలా కమ్మగా టేస్టీగా సింపుల్గా మనం ఈ రెసిపీ అనేది చేసుకుని తినొచ్చు. ఈ విధంగా పిండిని కొంచెం కొంచెంగా పెట్టుకున్నాం కదా. తర్వాత స్వీట్ కూడా మధ్యలో పెట్టుకుని దానిపైన కూడా రుబ్బి పెట్టుకున్న పిండిని కూడా వేస్తూ ఇలా లోపల పూర్ణం అనేది బయటికి కనిపించకుండా పిండితో కవర్ చేయండి. మధ్యలో ఒకసారి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా పైన పోస్తూ ఫ్లేమ్ మొత్తం తగ్గించి పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించండి. లో ఫ్లేమ్లో ఉడికినట్లయితేనే పూర్ణాలు అనేవి మాడిపోకుండా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఎందుకంటే మనం తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి లో ఫ్లేమ్లోనే వీటిని ఉడికించాలి. ఒకవైపున బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించి మొత్తం అన్నీ ఉడికితం కంప్లీట్ అయిన తర్వాత అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవటమే. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మిగిలిన పూర్ణం స్వీట్ బాల్స్తో కూడా ఇదే విధంగా బూరెలు అనేవి పొంగనాల పెనంలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని అన్నీ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి
తీసి ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. బూరెలు తినాలి అని అనిపిస్తే అప్పటికప్పుడే మనం ఈ రెసిపీని కంప్లీట్ చేసి చూసాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.